అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. శ్రావణ పౌర్ణమి వేళ అన్నకు రాఖీ కట్టి సోదరి పులికించిపోతే సోదరి కట్టిన రాఖీని చూసి సోదరుడు మురిసిపోతాడు. జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణం చేస్తాడు. ఇంతటి తీయని అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీలు పెద్దపల్లిలోని రెడీ అవుతున్నాయంటే నమ్ముతారా? వేలాది డిజైన్లు, రంగురంగుల రాఖీలు తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలకు, చివరకు విదేశాలకు ఎగుమతవుతున్నాయి. అంతేకాదు, రాఖీల తయారీతో వందలాది మంది మహిళలకు ఉపాధి లభిస్తుంది. బీడీల తయారీకి ప్రత్యామ్నాయంగా కుటీర పరిశ్రమగా ఎదుగుతున్న పెద్దపల్లి రాఖీల తయారీపై స్పెషల్ రిపోర్ట్. తెలుగు రాష్ట్రాల్లో రాకెట్లు ఎక్కడ తయారవుతాయంటే శ్రీహరికోట అని టక్కున చెప్పేస్తాం. కానీ అన్నదమ్ములు అక్కాచెల్లెల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీలు ఎక్కడ తయారవుతాయంటే మాత్రం చాలా మందికి సమాధానం తెలియదు. మన చేతులకు కట్టుకునే రాఖీల్లో చాలా వరకు పెద్దపల్లిలో తయారయ్యేవే అంటే నమ్మడం కష్టమే. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి రాఖీలను దిగుమతి చేసుకునేవారు. అయితే ఇప్పుడు అదే రాఖీలు పెద్దపల్లిలోనే తయారవుతూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రాఖీల తయారీకి పెద్దగా గుర్తింపు లేని సమయంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎస్ఆర్ఆర్ రాఖీ సెంటర్ను ఇల్లందుల కృష్ణమూర్తి 10 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. అయితే రాఖీల తయారీకి ముందు నుంచే కృష్ణమూర్తి దంపతులు మరో ప్రయోగం చేశారు. దీపావళి సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి పటాసును తీసుకొని వచ్చి విక్రయించడంతో ఖర్చు పెరిగేది. ఇతర రాష్ట్రాలపై ఆధారపడడం ఎందుకనే ఆలోచనతో పెద్దపల్లిలోనే టపాసుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి తక్కువ ధరకే మతాబులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీల తయారీపై దృష్టి సారించారు. పెద్దపల్లిలోనే రాఖీల తయారీ కేంద్రం ఏర్పడడంతో ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావాల్సిన అవసరం లేకుండా పోయింది. రవాణా భారం తగ్గింది, ధరలు తగ్గాయి. అంతేకాదు, కస్టమర్లు తమకు నచ్చిన డిజైన్లు ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకునే అవకాశం కూడా కలిగింది. పెద్దపల్లిలో తయారవుతున్న రాఖీలకు డిమాండ్ కేవలం తెలంగాణకే పరిమితం కాలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు రాఖీలు వెళ్తూ ఉన్నాయి. అంతేకాదు, అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలకు కూడా పెద్దపల్లి రాఖీలు ఎగుమతి అవుతూ ఉన్నాయి. లండన్లోని ఎస్ మార్టన్లో సైతం పెద్దపల్లిలో తయారైన ఎస్ఆర్ఆర్ రాఖీలు విక్రయిస్తుండడం విశేషం. పెద్దపల్లిలో తయారవుతున్న రాఖీల నాణ్యత, ధరలు వ్యాపారులను సైతం ఆకట్టుకుంటూ ఉన్నాయి. హైదరాబాద్లోని హోల్సేల్ మార్కెట్లతో పోలిస్తే ఇక్కడ ధరలు తక్కువగా ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు పెద్దపల్లికి క్యూ కడుతూ ఉన్నారు. అనుకున్న దానికంటే నాణ్యమైన రాఖీలు లభించడంతో భారీగా స్టాక్ తీసుకువెళ్తూ ఉన్నారు. చింతలమానపల్లి నుంచి వస్తున్నాం. ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడికి వస్తాము. ఇది 4th టైమ్. ఇక్కడ రాఖీస్ అన్ని చాలా డిఫరెంట్ డిజైన్స్ తోటి చాలా రీజనబుల్గా ఉంటాయి కాబట్టి మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాం. మార్జిన్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడికే వస్తాం. నేను హైదరాబాద్లో తీసుకుంటుండే, కానీ ఇప్పుడు ఇది నియర్ బై అంటే మాకు దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడికి వస్తుంది. ఓకే, హ్యాపీ, మంచిగా నడుస్తుంది, బాగుంది ఐటమ్ ఇక్కడ.
వేరే టైం లేదని రాలేక చేయాలి. అక్కడ పోతే అక్కడ రేట్లు చాలా టూ మచ్ అనిపిస్తాయి. మళ్ళీ అందుకే మళ్ళీ ఇంటికి వచ్చినాం. ఇలాంటివన్నీ మనకు బయట కంటే ఇక్కడ వెరైటీస్ చాలా దొరుకుతాయి. చాలా మంచిగా ఉంటాయి డిజైన్స్ అన్నీ. వేరే కాడికి కంపేర్ చేసుకుంటే చాలా కొత్త కొత్త డిజైన్స్ ఉంటాయి. తీసుకుపోయి అమ్ముకుంటే చాలా లాభం వస్తుంది నాకు. నేను ఈరోజు మన పెద్దపల్లిలో ఉన్న ఎస్ఆర్ఆర్ రాఖీ సెంటర్కి వచ్చాను. గత 4 years నుంచి నేను ఇక్కడికి వస్తున్నాను. మాది ఓపెన్ రాకెట్ గ్రామము. బయట రేట్లతో కంపేర్ చేసుకుంటే ఎస్ఆర్ఆర్లో చాలా తక్కువ ఉన్నాయి. అండ్ మోడల్స్ కూడా అప్డేటెడ్లో ఉన్నాయి. అందరికీ నచ్చే విధంగా అందరు కొనుగోలు చేసుకుంటారు. మార్జిన్ అనేది చాలా మనం ఊహించినంతగా వస్తూ ఉంది. మోడల్స్ కూడా వెరైటీగా వస్తున్నాయి. అందుబాటులో ఉండే విధంగా ప్లస్ అందరికీ నచ్చే విధంగా అందరికీ నచ్చే రేట్లలో మన ఎస్ఆర్ఆర్ వాళ్ళు అందిస్తున్నారు. ఇది ఎక్కడ రాఖీల వ్యాపారంలో ఇల్లందుల కృష్ణమూర్తికి ఏకంగా 38 ఏళ్ల అనుభవం ఉంది. తొలుత 30 ఏళ్ల పాటు ఇతర రాష్ట్రాల నుంచి రాఖీలను తీసుకుని వచ్చి విక్రయించారు. అయితే బయట రాష్ట్రాల నుంచి స్టాక్ తీసుకురావడంతో రవాణా ఖర్చులు పెరిగి రాఖీల ధరలు కూడా పెరుగుతున్నాయని గుర్తించారు. దీంతో 10 ఏళ్ల క్రితం పెద్దపల్లిలోని రాఖీల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తొలుత 100 మంది మహిళలకు శిక్షణ ఇచ్చి 5000 డిజైన్లతో రాఖీల తయారీని ప్రారంభించారు. ఇప్పుడు డిమాండ్ పెరగడంతో వేలాది డిజైన్లో రాఖీలను తయారు చేస్తూ ఉన్నారు. సూరత్ నుండి తెప్పించి ఇక్కడ అమ్మేవాళ్ళము. అయితే ఒకరోజు మేము జోధ్పూర్ నుంచి రాగా మా మిస్సెస్ అయినటువంటి ఇల్లెండ్ల రజని మనం ఎక్కడి నుంచో తెప్పించి మనం ఎందుకండి, మనమే తయారు చేపిస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఆమె ఆలోచనతోటే ఇక్కడ గత 9 సంవత్సరాల కింద ఇక్కడ రాఖీ అనేది మొట్టమొదటిగా ఒక 50 మందికి ఆమె చేస్తూ వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు దాదాపుగా 3000 నుంచి 3500 మంది. పెద్దపల్లి అన్నాచెల్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ ఇప్పుడు పెద్దపల్లి మహిళలకు ఉపాధికి ప్రతీకగా మారింది. ఇతర రాష్ట్రాలపై ఆధారపడకుండా ఇక్కడే రాఖీల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ధరలను తగ్గించడమే కాకుండా వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న ఎస్ఆర్ఆర్ రాఖీ సెంటర్ నిర్వాహకుల ప్రయత్నం అభినందనీయం. 3 మతాబులు 6 రాఖీలు అన్న చందంగా పెద్దపల్లి రాఖీల వ్యాపారం మరింత వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం.